నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను మీ ఝాన్సీ రాణి. ఇవాళ మన స్టూడియోలో జ్యోతిష్య రత్న జ్యోతిష్య పురోహితులు గణేష్ శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, ఈ జ్యేష్ఠ మాసంలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలియజేయండి. జ్యేష్ఠ మాసం మనకి మే 28 నుంచి జూన్ 26 వరకు ఈ మాసం జరుగుతుంది. జ్యేష్ఠ మాసం అంటారు. జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి నాడు చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రంలో ఉంటాడు కాబట్టి జ్యేష్ఠ మాసం అని చెప్పడం జరిగింది. ఈ కుంభరాశి వాళ్ళకి రవి బుధులు 4వ స్థానంలో ఉన్నారు. తర్వాత కురుడు 5వ స్థానంలోకి వచ్చాడు, కుటుంబ స్థానంలోకి. తర్వాత కుజుడు శత్రుస్థానంలో పడిపోయాడు. కేతువు 5వ స్థానంలో ఉన్నాడు. రాహు 1వ స్థానంలో, శుక్ర శని 2వ స్థానంలో ఉన్నారు. దీన్ని బట్టి ఈ నెలలో ఎలా ఉంటుందో ఈ భావాలు మేము తెలియజేస్తాను. ఫస్ట్ మనం కుంభరాశికి రవి బుధులు 4వ స్థానంలో ఉన్నారు. రవి ఏం చేస్తాడంటే కుటుంబకారకుడు, కుటుంబం ఎలా ఉండాలని చెప్తాడు. కానీ కుటుంబంలో కేతుగ్రహం పడింది, కుటుంబ చికాకులు ఉంటాయి. మరి గురుగారు, ఈ రాశిలోని విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందంటారు? ఈ రాశి మరి కుంభరాశి రీత్యా చూసుకుంటేనేమో విద్య సంబంధించిన గ్రహం ఎవరంటే కుజుడే, చదువుకు సంబంధించింది. ఈ చదువుకు సంబంధించినటువంటి కుజుడు వీళ్ళకి 6వ స్థానంలో పడ్డాడు. 6వ స్థానం అంటే కొంచెం తక్కువ స్థానం అన్నమాట. శత్రుభావము, చదువు అంటే ఇష్టం లేకపోవడం, లేకపోతే చదువులు ఆటంకాలు రావడం, ఇవన్నీ. కానీ చదువులో కొంచెం తగ్గుతుంది ఈ కుంభరాశి వాళ్ళకి. కాబట్టి చదువులో ముందుకెళ్ళి మంచి సీటు సంపాదించాలి, కాలేజీలో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు కుంభరాశి వాళ్ళు కుజుడికి పూజ చేసుకుని కందులు దానం ఇచ్చి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయాలి, బాగుంటుంది. ఓకే గురుగారు, ఇక మరి ఈ రాశిలోని ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుందంటారు? ఉద్యోగకారకుడు అయినటువంటి గ్రహం ఈ రాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి ఉద్యోగం బాగుండాలి అంటే కారణం ఎవరంటే కుజుడే. మళ్ళీ కుజుడే వచ్చాడు. ఈ కుజుడికి పూజ చేసుకోవాలి. ఉద్యోగంలో బాగానే ఉంటుంది, కుజుడు బాగానే ఉన్నాడు. ఉద్యోగంలో ఈ నెల అంతా కూడా వీళ్ళు పెద్ద ఇబ్బంది పడరు, ఉద్యోగంలో బాగానే ఉంటారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కూడా చేయొచ్చు. ఓకే గురుగారు, మరి ఈ రాశిలో ఉన్నటువంటి పెళ్లి కాని యువత యువకులకు, అలాగే పెళ్ళైన దంపతులకు ఏ విధంగా ఉంటుందంటారు? కుంభరాశి రీత్యా పెళ్లి స్థానంలో కేతు పడ్డాడు, ఇప్పుడు బాగాలేదు. కాబట్టి సంబంధాలు రావడం కష్టం అవుతుంది. అలాగే 7వ స్థానంలో కేతు కాబట్టి పెళ్ళైనటువంటి దంపతులు ఎవరైనా ఉంటే కూడా, ఒకవేళ పెళ్లి కాకుండా ఉన్నవాళ్ళు, పెళ్ళైన వాళ్ళు, కులాంతర వివాహాలు చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, ఇదంతా కొంచెం ఈ నెల కొంచెం డిసైడ్మెంట్ అయిపోతారు. కొంతమంది డిసైడ్ అయిపోతారు పెళ్లి చేసేసుకుందామని చెప్పి. ఆ తొందరపాటు నిర్ణయం అది, అంచేత కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఉంటే సూర్యుడికి కేతువుకి ఈ నెల పూజ చేయడం ద్వారా మంచి సంబంధాలు వస్తాయి. పెళ్ళైన దంపతులకు గురుగారు, మరి పెళ్ళైన దంపతులు ఖచ్చితంగా ఈ నెల అంతా దెబ్బలాడుకుంటూనే ఉంటారు. ఎందుకంటే చిన్న చిన్నగా వాదింపు తత్వాలు ఉంటాయి. నువ్వంటే నువ్వు, నేనంటే నేను అనుకుంటే. ఎందుకంటే కేతుగ్రహం కొంచెం ఓవర్గా మాటల నోట్లోంచి అనిపించేస్తాడు. దాంతో విలువ తగ్గడంతో వచ్చేటటువంటి ప్రాబ్లమ్సే ఈ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ప్రాబ్లమ్స్. విలువ అంటే ఏమిటంటే ఒకళ్ళొకడు చక్కగా ప్రేమగా లేకపోవడమే విలువ లేకపోవడం తప్ప ఇంకా వేరే ఇంకేం లేదు అసలు చెప్పాల్సి వస్తే. అది లేకపోవడం వల్ల వచ్చేటటువంటి సమస్యలు అంటారు దీన్నే. అది ఎప్పుడైతే ఉందో ఇంక సమస్య ఉంటుంది. అందు గురించి ఈ కేతువుకి రాహుకి చేయడం ద్వారా, సూర్యుడికి చేయడం ద్వారా భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉలవలు, తర్వాత గోధుమలు, మినుములు దానం చేయడం ద్వారా వీళ్ళు కొంచెం అన్యోన్యత పెరిగి వినాయకుడి పూజలు చేసుకుంటూ ఉంటే భార్యాభర్తలు ఇద్దరు బాగుంటారు. మరి గురుగారు, భూ లావాదేవీలు చేసేవారు కానీ, సొంత గృహం కొనుగోలు చేయాలనుకునే వారికి కానీ ఏ విధంగా ఉంటుందంటారు? ఇది కూడా మళ్ళీ కుజుడే వచ్చాడు. కుజుడి గురించే ఇదంతా చెప్పడం జరుగుతుంది. కుజుడు భూములు, ఇల్లు కొని పెడతాడు. ఎవరికైనా సరే ఇల్లు కొనుక్కోవాలంటే కుజుడే కారణం. వాహనం కొనుక్కోవాలంటే కూడా కుజుడే కారణం. ఆయన వచ్చి ఈ సంవత్సరం ఈ నెల అంతా కూడా శత్రుస్థానంలో పడ్డాడు. కాబట్టి ఆ పనులు కొంచెం లేట్ అవుతాయి. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి వారికి పూజ చేసుకుంటూ ఇంటి ప్రయత్నం చేస్తే తప్పకుండా ఇల్లు కొనుక్కుంటారు, రియల్ ఎస్టేట్ రంగంలో బాగుంటారు. మరి ఈ రాశిలో ఉన్నటువంటి వారికి కోర్టు కేసులు ఉంటే వారికి ఏ విధంగా ఉంటుందంటారు? ఈ రాశిలో, కుంభరాశిలో ఉన్న వాళ్ళకి కోర్టు కేసులు ఎందుకు వస్తాయి అంటే శత్రుభావంలో ఉన్నటువంటి విషయాలు. అంటే చంద్రుడు శత్రుకారకుడు అయిపోతాడు. మళ్ళీ
చంద్రుడు. కాబట్టి కుంభరాశి రీత్యా శత్రుకారకుడు చంద్రుడయ్యాడు. చంద్రుడు ఆలోచన లేనటువంటి మాటలు మాట్లాడడం ద్వారా కూడా గొడవలు అవుతుంటాయి. గొడవ ఎందుకు వస్తుంది అంటే ఆలోచన కనెక్ట్ కాకపోవడం వల్ల గొడవ వస్తుంది. కాబట్టి ఒక ఆలోచన ఒక మనిషి యందు ఎలా పెట్టాలి, అది లేకపోవడం వల్ల శత్రుభావం వస్తుంది. శత్రుభావం ఉండడం వల్ల ఈర్ష్య పెరిగిపోతుంది. ఈర్ష్య పెరిగిపోవడం వల్ల కోర్టు కేసులు అవుతాయి. ఆలోచన తత్వాన్ని మార్చుకోవడానికి చంద్రుడికి పూజ చేయాలి. చంద్రుడికి చేసుకోవడం ద్వారా ఒక మంచి ఆలోచన ద్వారా నోట్లోంచి మాట వస్తుంది, గొడవ ఉండదు. గురుగారు, మరి ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయవేత్తలకు ఎలా ఉంటుందంటారు? ఈ రాశిలో ఉన్న వాళ్ళకి, రాజకీయవేత్తలకి సంబంధించినటువంటి కర్మకు సంబంధించిన గ్రహాలు ఏమిటంటే కుజుడే. ఈ రాశిలో బాగానే ఉంటుంది. కుంభరాశి వాళ్ళకి కొంచెం డాంబికం ఎక్కువ, గొప్పలు ఎక్కువ. గొప్పలు చెప్పుకునేవాళ్ళు, డాంబికంగా ఊరికే 10 మందిని పక్కనేసి తిరిగేవాళ్ళు, ఖాళీగా తిరుగుతూ డబ్బులు ఖర్చు పెట్టుకునేవాళ్ళు, వీళ్ళందరూ కుంభరాశిలో పుడతారు. బోళాశంకరులు అంటారు వీళ్ళనే, ఎవరిని కుంభరాశిలో. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే తర్వాత కొంచెం వయసు ఎక్కువైపోయిన తర్వాత అందరికీ ఇచ్చేసానని చెప్పి బాధపడుతూ ఉంటారు. రాజకీయంలో కూడా జాగ్రత్తగా లేకపోతే వీళ్ళని వాడుకుని వదిలేసే వాళ్ళు కూడా ఉంటారు. ఈసారి వాళ్ళంతా రాజకీయంగా బాగానే ఉంది. ఓకే గురుగారు, మరి ఈ రాశిలో ఉన్నటువంటి మీడియా, సినీ రంగంలో ఉన్న వారికి ఏ విధంగా ఉంటుందంటారు? కళాత్మక రంగం అంటే ఇంకా ఓన్గా అందరినీ ఆకర్షించి చేసే పనినే కళ అంటారు. ఒక సినిమా అని కాకుండా, రచన అని కాకుండా అందరికీ నచ్చేటటువంటి పని చేస్తూ తన ఎర్నింగ్ చేస్తాడు. అదే ఈ కళాత్మక రంగం అంటారు. దీనికి సంబంధించింది ఏంటంటే శుక్రుడే కారణం. కుంభరాశి వాళ్ళ శుక్రుడు మిత్రుడు అవుతాడు. కాబట్టి శుక్రుడు బాగానే ఉన్నాడు. కాబట్టి ఈ నెల ఎవరైనా కళాత్మక రంగంలో ప్రయత్నిస్తున్నా, లేకపోతే కొత్తగా ఏదైనా డెకరేషను, అలంకారాలు, తర్వాత మంచి ఈవెంట్స్ చేసేవాళ్ళు, ఆ తర్వాత షోక్గా ఉండేవాళ్ళు, ఇదంతా చుట్టుపక్కల వాళ్ళు బంధువులు ఎవరైనా ఉంటే వాళ్ళతోటి, ఫ్రెండ్స్ తోటి వాళ్ళకి అవకాశాలు వస్తాయి. బాగుంది. మరి గురుగారు, మొత్తంగా చూసుకున్నట్టయితే మరి కుంభరాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందో తెలియజేయండి. కుంభరాశి వాళ్ళందరూ కూడా చేసుకునే పూజ ఏంటంటే ఇంకా శనికి చేయాలి. రాశిరీత్యా ప్రస్తుతం కూడా శని కూడా కొంచెం అటు ఇటు తిరుగుతున్నాడు. కాబట్టి శనికి చేస్తూ వినాయక పూజలు చేసుకుంటూ వెళ్తే కుటుంబ పరంగా ఉన్నటువంటి విషయాలన్నీ కూడా బాగుంటాయి. గురుగారు, వినాయకుడికి అభిషేకం, వినాయకుడికి గరికి పూజ, వినాయకుడికి హోమం, లక్ష్మీ గణపతి హోమం శనివారాలు చేసుకుంటూ వెళ్తే వీళ్ళకి బ్రహ్మాండమైనటువంటి యోగం కలుగుతుంది. ఈ నెల చేసే పని అది. అలాగే గురుగారు, కుంభరాశి గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.